నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది పెద్దవాళ్ళు పిల్లల కోసం మొక్కులు మొక్కుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు చనిపోనివ్వండి, లేకపోతే మర్చిపోయినా కానీ ఇప్పుడు తలనీలాలు సమర్పిస్తామని కానీ, లేకపోతే వచ్చి హుండీలో ఏదైనా వేస్తామని కానీ, ముడుపులు కడతామని కానీ మొక్కి మర్చిపోవడం వల్ల ఏవైనా దోషాలు కలుగుతాయా? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఇక్కడ మొక్కులు అనే దానికి ఒక అర్థం తెలుసుకోవాలి. ప్రతి దానికి అర్థం పరమార్థం తెలియకుండా దీన్ని వేరే కోణంలోకి చూస్తే మనకది మూఢనమ్మకంగా అనిపిస్తుంది. సనాతన ధర్మము, హిందూ ధర్మం అనేటటువంటిది ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతిదీ కూడా విశ్వసించేటటువంటి అంశం, ప్రతిదీ కూడా నమ్మేటటువంటి అంశాలు సనాతన ధర్మంలో ఉంటాయి. మొక్కులు మొక్కుకోవడము అంటే అర్థం ఏంటి అంటే, మన కోరికలను నెరవేర్చుకోవడానికి, మన జీవితంలో ఏదైనా కోరిక నెరవేరకపోతే భగవంతుని ఆశ్రయించి మనము మనసులో ఒక కోరిక అంటే యూనివర్సల్ని ఒక కోరిక కోరుకుంటాము. నేచర్ విల్ బి సపోర్ట్. అంటే మనం కోరుకున్నటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటిది, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైనా సరే భగవంతుని దగ్గర పెట్టామనుకోండి, అంటే అర్జీ పెట్టామనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడా, ఇతడి జీవితంలో ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక, ఇతరులకు హాని చేయనటువంటి కోరిక, ఇతని జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి కోరిక అయినదనుకోండి, భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మీరు అన్నారు అంటే మొక్కులు మర్చిపోతే ఏమవుతుంది అనేట. మొక్కులు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి, నాకు మనసులో ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీరితే నీ హుండీలో ఇన్ని డబ్బులు వేస్తాను అని చెప్పి ఎవరైనా మొక్కుకున్నారు అనుకోండి, ఏదైనా సరే, ఏ దేవాలయమైనా సరే, ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడికైనా సరే, భగవంతుడు అంతటా ఉంటాడు. మనము ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మొక్కుకుంటేనే కాదు, నువ్వు మనసులో సంకల్పం చేసుకొని మొక్కుకున్నా కానీ అది మొక్కు కిందికే వస్తుంది. మొక్కులు మర్చిపోతే ఏమవుతుంది అని అంటే గనక భగవంతుడు పరీక్ష పెడతాడు. ఏ రకంగా అంటే, నేను ఒక వ్యక్తికి ఒక 10,000 అప్పిచ్చాను అనుకోండి, ఆ అప్పు ఏం చేస్తాడు ఆ వ్యక్తి, 1-2 సార్లు గుర్తు చేస్తాడు. ఏరా నాయన, నా దగ్గర అప్పు తీసుకున్నావు, మరి ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి, సరే అన్న టైంకో దాని అయిపోయిన తర్వాత టైంకో ఏదో ఒకటి గుర్తు చేస్తాడు కదా. ఇచ్చిన అప్పు అయితే మర్చిపోడు, 1-2 సార్లు గుర్తు చేస్తాడు. అలాగే మొక్కులు కూడా ఎలా ఉంటాయి, భగవంతుని దగ్గర నువ్వు మొక్కుకున్న తర్వాత నీ కోరిక నెరవేరింది, ఎనీ పెళ్లి కావాలని మొక్కుకున్నావా, డబ్బు రావాలని మొక్కుకున్నావా, అప్పులు తీరిపోవాలని మొక్కుకున్నావా, సంతానం కావాలని మొక్కుకున్నావా, నా వ్యాపార అభివృద్ధిలోకి రావాలని మొక్కుకున్నావా, సమ్ రీజన్స్, ఎనీ రీజన్స్, నీ జీవితంలో ఒక మొక్కుకున్నావు, అది యూనివర్సల్ కనెక్ట్ అయ్యి నీకు ఆ కోరిక నెరవేరింది అన్నప్పుడు నువ్వేం చేయాలి, తప్పకుండా నువ్వు ఏదైతే ప్రామిస్ చేసావో, ఏదైతే నువ్వు ఒక ప్రామిస్ చేసి భగవంతునికి నువ్వు ఈ కోరిక తీరుస్తాను అని చెప్పేసి అన్నావో, అది తప్పకుండా నెరవేర్చాలి అని శాస్త్రం. ఎందుకు, భగవంతుడనేటటువంటి వాడిని నమ్ముకున్నందుకు నీకు మంచి జరిగింది, ఆ మంచికి నువ్వేం చేయాలి, భగవంతునికి రుణపడి ఉండాలి. రుణము అనేటటువంటిది ఎలా ఉంటుంది, రుణానుబంధ రూపేణ పశుపత్నాది సుతాలయ. నువ్వు భగవంతుడికే కాదు, మనిషికి రుణమున్నా మళ్ళీ జన్మనెత్తి ఆ రుణాన్ని తీర్చుకునేంత వరకు మళ్ళీ నువ్వు మానవ జీవితాన్ని ఎత్తుతూనే ఉంటావు. మనిషి జీవితమే దుర్లభమైనటువంటి జీవితం. మనిషి ఎందుకు పుడతాడు, రుణాన్ని తీర్చుకోవడానికే పుడతాడు తప్ప ఇంకా వేరే కారణ జన్మగా వేరే ఉద్ధరించడానికి కాదు. ఒక మనిషికి కానీ, ఒక భగవంతుడికి కానీ, పశుపక్షాదులకు కానీ ఏదైనా రుణపడిపోతూ ఉంటే ఆ రుణాన్ని తీర్చుకోవడానికే పుడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మొక్కులు తీరిపోయింది అంటే నీ కోరిక నెరవేరిన తర్వాత తప్పకుండా ఆ మొక్కులు తీర్చుకోవాలి. తీర్చుకోకపోతే భగవంతుడు ఏమి శిక్ష వెయ్యడు. భగవంతుడు ఏమి మానవుడిలాగా అరే నాకు ప్రామిస్ చేశాడు, నాకు ఈ రకంగా మొక్కుకున్నాడు, ఆ మొక్కు తీర్చలేదు, ఇతన్ని నేను కష్టపెడతాను, హింసిస్తాను, ఇబ్బందులు పెడతాను అని ఎప్పుడూ కూడా భగవంతుడు అనుకోడు. కాకపోతే ఏంటంటే సంకేతాలు పంపిస్తాడు. ఎందుకు అనంటే, నువ్వు జీవితంలో ఒక క్షేత్రానికి వెళ్ళో, లేదంటే ఒక భగవంతుని మొక్కుకుని ఒక ముడుపు కట్టావు, లేదంటే ఒక మొక్కుకున్నావు, నాకు ఈ రకంగా అయితే నేను ఈ రకంగా తీరుస్తాను అని అన్నావు, మరి తీర్చలేదు కదా అని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఒక 10,000 అప్పిస్తే 1-2 సార్లు ఎట్లా అయితే అడుగుతానో మంచితనంతో, అలా భగవంతుడు కూడా కొన్ని పరీక్షలు పెడతాడు. కోరిక నెరవేరిన తర్వాత పెడతాడు. ఎందుకు, నీ కోరిక నెరవేరింది, నువ్వు సంతోషంగా ఉన్నావు, మరి నాకు ఇచ్చేయవలసిన అంటే భగవంతుడు ఏమీ తీసుకోడు, అడగడు. కాకపోతే ఏంటంటే ధర్మ మార్గం అంటే ఒక ప్రామిస్ అనేటటువంటిది, ఒక నమ్మకం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అంటే అది సున్నితమైనటువంటి అంశం. ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనము చెప్పేటటువంటి మాటల మీదనే ఆధారపడి ఉంటుంది. అలా నువ్వు భగవంతుడికి ఇచ్చినటువంటి మాటను
ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటే నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా నీకు భగవంతుడు తోడుగా ఉండి ఇంకా 10 పనులలో మార్గాలలో నీకు నిర్దేశం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మొక్కులు మొక్కుకున్న తర్వాత భగవంతుడు ఆ మొక్కులు తీర్చకపోతే గనక నీకు కొన్ని కష్ట రూపకంగాను, వ్యాధి రూపకంగాను, బాధ రూపకంగాను ఏదో ఒక సంకేతాన్ని పంపిస్తాడు. అయ్యో నా కోరిక నెరవేరిన తర్వాత నేను ఈ రకంగా ఇబ్బందుల్లో ఉన్నానేంటి అనేటటువంటి ఒక హింట్ అనేటటువంటిది వస్తుంది. అలా వచ్చినప్పుడు అప్పుడు నీకు ఆ కోరిక గుర్తుకు రావాలి. అయ్యో నేను భగవంతునికి ఈ మాట ఇచ్చాను కదా, ఈ ప్రామిస్ చేశాను కదా, ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అనేటటువంటి థాట్ నీలో వచ్చినప్పుడు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి వెంటనే కోరికలు నెరవేర్చు. నువ్వు తలనీళ్ళు ఇస్తావా, ఉండిలో ఒక 10 రూపాయలు ఇస్తావా, వాట్ ఎవర్ బి, నువ్వు మొక్కుకున్నది ఏదైనా సరే నీ శక్తికి మించింది కాకుండా నీ శక్తి అనుసారము ఆ మాట నిలబెట్టుకుంటే ఎలాంటి తప్పు లేదు. భగవంతుడేమి మనలాగా మనుషుల్లాగా వీడు ఇవ్వకపోతే వీడి మీద పగ తీర్చుకుంటాననేటువంటి భగవంతుడు ఏంటి అంటే పరీక్షలు పెట్టి మనిషి జీవితాన్ని పరీక్ష పెడతాడు అంతే తప్ప మనమందరం భగవంతుని బిడ్డలం అంతే తప్ప భగవంతుడేమి శాడిస్ట్ కాదు. భగవంతుడేమి మొక్కులు తీర్చుకోకపోతే ఇబ్బంది పెట్టే. కాకపోతే ఏంటంటే కొన్ని సంకేతాలు పంపిస్తాడు. ఆ సంకేతాలు మెల్లగా చీమ కొట్టినట్టు ఉంటాయి. వెంటనే దోమ కొడితే ఏం చేస్తాం, వెంటనే కొట్టేస్తాము, అంటే మామూలుగా కొట్టేసేసి మనము మన పని మనం చేసుకుంటాం. అలాగే భగవంతుడు కూడా కొన్ని సంకేతాలు ఇస్తారు. ఆ సంకేతాలు వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదైనా చెడు వ్యతిరేకతలు వస్తున్నాయన్నప్పుడు నువ్వు వెంటనే మొక్కులు తీర్చుకోవడం చాలా ఉత్తమం. కొంతమంది చాలా కష్టాల్లో ఉన్నప్పుడు గురుగారు మొక్కేస్తూ ఉంటారు. ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ ఏదో ఒక మొక్కుతూ ఉంటారు. తర్వాత ఇక అవన్నీ మర్చిపోతారు. ఇప్పుడు మనం తిరుపతి వెంకన్న స్వామికి అవ్వచ్చు, అమ్మవారికి ఎవరికైనా కానీ అట్లా పెద్ద టెంపుల్స్లో అయితే మనం వెళ్ళాము అప్పుడు మొక్కున్నామని గుర్తుంటుంది. ఇట్లా వీళ్ళు ఎక్కువ కష్టాలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మొక్కి తర్వాత అసలు మొక్కేమన్న విషయం కూడా వాళ్ళకి గుర్తురాదు. అలాంటప్పుడు 1 కాదు 2 కాదు, ఇప్పుడు చాలా గుళ్ళకి వెళ్ళి మొక్కారు అనుకోండి. చాలా మీరు అన్నది వాస్తవమే. చాలా మంది ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడు అందరికీ గుర్తుకొస్తాడు. సుఖాల్లో ఉన్నప్పుడు, భోగాల్లో ఉన్నప్పుడు, మన దగ్గర ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. బికాజ్ ఏంటి అంటే మనిషి అనేటటువంటి వానికి భోగ వస్తువులు అలవాటైపోయాయి, సుఖాలు అలవాటైపోయాయి అనుకోండి, భగవంతుడు ఎప్పటికీ గుర్తుకు రాడు. మనకు అన్నీ ఉన్నాయిలే, ఎందుకు మనం వెళ్ళడము అనేటటువంటి గర్వం పెరిగిపోతుంది. అలా గర్వం పెరిగిపోయినప్పుడు భగవంతుడు ఒక తొక్కాడు అనుకోండి, మళ్ళీ అతపాతాలకి పోతాడు. అలా ఎంతో చరిత్రలు ఉన్నాయి మన హిందూ పురాణాలు. ఎన్నో గర్వం ఎక్కినటువంటి భృగు మహర్షి కూడా ఒకానొక సమయంలో అతపాతాలానికి పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. గర్వాన్ని అణిచినటువంటి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ శరణి వేడినటువంటి సంఘటనలు ఉన్నాయి. విశ్వామిత్రుడి గర్వం అణిచి మహర్షిగా మారినటువంటి సంఘటనలు ఉన్నాయి. గర్వం తలకెక్కి నువ్వు ఏమీ లేనప్పుడు భగవంతుని నమ్మి, అన్నీ ఉన్నప్పుడు భగవంతుని నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు అనుకోండి, ఆ భగవంతుడు కూడా నేను పట్టించుకోడు, అంతే తేడా. ఇప్పుడు యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నన్ను నువ్వు గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. అలాగే భగవంతుడి విషయం, ఎవరి విషయంలో, సృష్టిలో ఎవరి విషయంలోనైనా సరే నన్ను నువ్వు, నేను అంటే లో స్టేజ్లో ఉన్నప్పుడు నేను భగవంతుని మొక్కుకున్నాను, నేను ఇప్పుడు ఒక హై స్టేజ్లో ఉన్నాను, అంత మాత్రం నేను భగవంతుని మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ నన్ను ఎక్కడ పెడతాడు, మళ్ళీ అదే స్టేజ్లో పెడతాడు. కాబట్టి నువ్వు ఏం లేనప్పుడు నేను భగవంతునికి నేను అది ఇస్తాను, నేను ఇది ఇస్తాను, నీకు ఆ మొక్కుకుంటాను, ఈ మొక్కుకుంటాను, నీకు ముడుపు కడతాను, నాకు ఈ కోరిక, అన్ని కోరికలు నెరవేరిన తర్వాత ఎక్కడ ముడుపులు అక్కడే పెట్టేసి ఎక్కడ పనులు అక్కడే చూసేసుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇక భగవంతుని మర్చిపోయావు అనుకోండి, ఎప్పటికైనా అది తీరనటువంటి అన్యాయాన్ని మనకు కలిగిస్తుంది. కనుక మానవ జీవితంలో ధర్మాచరణ అంటే ఏంటి? దైవిక ఆరాధన, దైవిక ప్రార్థన, దైవిక మంత్రారాధన, పూజారాధన, ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా మనిషి తన జీవితాన్ని తాను ఉద్ధరింపజేసుకోవడానికే తప్ప దీంట్లో భగవంతుడు మొక్కులు తీర్చకపోతే ఏదో మనల్ని ప్రాణాలు తీసేస్తాడనో లేదా మనకు రోడ్డు ప్రమాదాలు కలిగిస్తాడనో కాదు. మనం భగవంతుడికి, ఇప్పుడు మనిషికి ఎంత ఓపిక ఉండాలో అంత ఓపిక ఉంటుంది. ఓపిక నశిస్తే, సహనం నశిస్తే మనిషికి కూడా కోపం వస్తుంది. అలాగే భగవంతునికి కూడా కోపం వస్తుంది అనేటటువంటిది కాదు, కానీ అది కొంతవరకు మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతవరకు మనిషిని అనేక రకాలుగా పరీక్ష పెడుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలమ్మా. ధన్యవాదాలు గురుగారు.